40 అవర్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే మన జిల్లాలో మొత్తం 86 మంది అడ్వకేట్స్ మీడియేషన్ మీద 40 అవర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజెప్పాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు రేపు మనకి ఇద్దరు రీసోర్స్ పర్సన్స్ చెన్నై తమిళనాడు నుండి వచ్చే వాళ్ళతో ఆ 86 మంది మీడియేటర్స్కి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అన్ని సివిల్ కేసెస్, పార్టిషన్ కేసెస్, మనీ రికవరీ మ్యాటర్స్, ఎంసీ కేసెస్, డీవీసీ, 498A అన్ని క్రిమినల్ కేసెస్ రాజీ పడడానికి తగినటువంటి కేసెస్, అలాగే సివిల్ కేసెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ మేము మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోవచ్చు. దీనిలో వెసులుబాటు ఏంటంటే మాకు కోర్టులో ఇరు పార్టీలు వచ్చిన తర్వాత ఇద్దరి దగ్గర నుంచి అంగీకారం తీసుకుని అడ్వకేట్ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకుని రెఫరల్ ఆర్డర్ అనేది మీడియేషన్ సెంటర్కి పంపించడం అవుతుంది. ఆ మీడియేషన్ సెంటర్ నుండి ఒక మధ్యవర్తి గారిని దాని కేసు అలాట్ చేసి అక్కడ సిట్టింగ్స్ వేసి ఒక సిట్టింగ్, 2 సిట్టింగ్, సింగిల్ ఆర్ డబుల్ సిట్టింగ్ వేసుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలో మొత్తం కేసులు రాజీ చేసుకుని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని ఆ సెటిల్ చేసుకున్న తర్వాత ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఏ కోర్టు నుండి అయితే మీడియేషన్కి సెంటర్కి రిఫర్ చేశారో ఆ కోర్టు వాళ్ళు పంపిస్తారు. ఫైనల్ ఆర్డరు కోర్టే పాస్ చేస్తుంది. లోకల్ అవార్డు లాగానే కూడా దీనిలో కూడా మనకి కోర్ట్ ఫీ పే చేసిన కోర్ట్ ఫీ వెనక్కి రిఫండ్ అవుతుంది. కక్షిదారులు అందరూ కూడా సంవత్సరాల పాటు తిరిగి కేసెస్ పెండింగ్ పెట్టుకోకుండా మేము మెయిన్గా పార్టిషను, లిటిగేషన్ బిట్వీన్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాము. దానిలో ఏంటంటే ఒక పార్టిషన్ సూట్లో కనుక మనము రిలీజ్ ఇచ్చినట్లయితే నాట్ ఓన్లీ ల్యాండ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, వాళ్ళ రిలేషన్స్ కూడా, హ్యూమన్ రిలేషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ కూడా నిలబడతాయనే ఉద్దేశంతో మేము అలా ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆఫీసరు కూడా వారానికి పర్టికులర్ కేసెస్ కంపల్సరీగా రిఫర్ చేయాలి అనే టార్గెట్ అయితే పెట్టుకుని ఉన్నాము. మాకు మంచి రిజల్ట్సే వస్తుంది. మీ కేసు డిస్పోజల్ పరంగా కూడా మాకు మంచి ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మధ్యవర్తులు ఎవరైతే ఈ కేసులు డీల్ చేశారో వాళ్ళకి కూడా హానరోరియం ఇస్తారు. మాకు ప్రస్తుతానికి జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ద్వారా కోర్టు ద్వారానే వెళ్ళేలాగా మంచి కేసులు కోఆపరేట్ చేయాలని చెప్పి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ పార్టిసిపేట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు 1 వీక్ అన్నారు కదా, ఇప్పుడు 16th వరకు ఈ వారం రోజుల పాటు కేసెస్ డిస్పోజల్ అవ్వచ్చు మీడియేషన్ అసలు ఎప్పుడు అంటే మామూలుగా లోకల్ అదాలత్లో 2 months ఒకసారి ఇయర్లీ 3 times ఇస్తారండి. కాకపోతే ఇదేంటంటే మీడియేషన్లో అవేర్నెస్ తీసుకురావడానికి 10 days క్యాంపెయిన్. ఓన్లీ అవేర్నెస్ కోసమా లేదంటే కేసెస్ డిస్పోజల్ కూడా ఈ 1 వీక్లో? ఈ 10 days కాకుండా ఆల్వేస్ అనమాట, ఎప్పుడు రిఫర్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు కేసెస్ అంటే లేదు మేడం, అంటే మీరు గతంలో డైలీ లోక్ అదాలత్ ఉండేది, మనం ఆ ప్రాసెస్ని తీసేసాము. స్పెషల్ డ్రైవ్ అనమాట. మనకి ప్రత్యేకంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనుకుంటే హైకోర్టు వారు వీళ్ళు గవర్నమెంట్ ఏదైనా కానీ డైరెక్షన్స్ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ చేస్తే ఏంటి దీన్ని ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నారు అనే అవకాశం అందరికీ తెలుస్తుంది కదా. దానిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్ పాంప్లెట్స్ రిలీజ్ చేయడం కానీ, ఇలాగ మనం వేసుకుని వాళ్ళ ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వాలంటీర్స్ పెట్టుకోవడం కానీ, మీడియేటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మాక్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, రీసోర్స్ పర్సన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఆల్ ఓవర్ నేషన్ ఇది జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్, ఇన్ ఏపీ, దేశం మొత్తం కూడా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ దీని ప్రకారమే యాక్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనకు అసలు కోర్ట్ ఫీ వెనక్కి వచ్చేస్తుంది. ఇంకెక్కడ మీకు ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్. దిస్ క్యాంపెయిన్ ఇన్వాల్వ్స్ బోత్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ డిస్పోజల్. అంతే, ట్రైనింగు, డిస్పోజలు, సెన్సిటివిటీ, ఏ కేసెస్ చేయాలి, ఏ కేసెస్ చేయకూడదు, అలాంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం. చేస్తే ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, మనం పొందే లబ్ధి ఏంటి, దేనికి మనం దీన్ని చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఇన్ దీస్ 10 days, త్రూ అవుట్ ద ఇయర్. ఎప్పుడు కూడా పార్టిషన్, ఎస్పెషల్లీ పార్టిషన్, మనీ రికవరీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్, మ్యాక్ట్ కేసెస్, మోటార్ వెహికల్ కేసెస్ ఉంటాయి. లోక్ అదాలత్ రోజునే అనుకుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. డెత్ కేసు కానీ నాట్ వెయిట్ ఎట్ ఆల్. వాళ్ళు చక్కగా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవచ్చు, మా దగ్గరికి పంపేయచ్చు, డిస్బర్స్మెంట్ కూడా మేమే ఆర్డర్ చేసేయచ్చు, కోర్ట్ ఫీ కూడా వెనక్కి వస్తుంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అర్థం చేసుకుని ముందుకు వస్తే అంతే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.